చిత్తూరు జిల్లా వీకోటలో జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండిస్తూ పామూరులో మీడియా ప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, వామపక్ష పార్టీలు, జర్నలిస్టు సంఘాలు పాల్గొన్నాయి. సిపిఎం నాయకుడు సయ్యద్ ఆనిఫ్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ర్యాలీ అనంతరం సీఐ కార్యాలయం వరకు వెళ్లి నిరసన పత్రం సమర్పించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని, జర్నలిస్టుల భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థలు దాన్ని సవరించుకోవాల్సింది పోయి ఆ విధంగా అతని మీద కక్ష కట్టి ఆ విధంగా దాడి చేయడం అనేటువంటిది, హత్య చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఆ రోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళినటువంటి జగన్మోహన్, అట్లాగే ప్రజాశక్తి విలేకరి ఇంకొక ఆయన ఇద్దరు కలిసి ఆ వీకోట్లో వాకింగ్కి వెళ్ళారు. వాకింగ్కి వెళ్ళినటువంటి వాళ్ళని పథకం ప్రకారం ఆ విధంగా దాడి కాసి వాళ్ళ మీద దాడిపోనేటువంటిది జరిగినప్పుడు అందరం ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ కొందరు మాత్రమే దాన్ని వ్యక్తం చేసేటువంటి ధైర్యం ఉంటుంది. అటువంటి ధైర్యవంతులకి ఇటువంటి ఆటంకాలు అనేకం జరుగుతుంటాయి. ఈరోజు మనం చూసాం, పామూరులో కూడా చాలా మంది వార్తలు రాస్తే దబాయిస్తున్నారు. చాలా నీచమైనటువంటి పదాలతోటి మాట్లాడి ఆ విధంగా భయప్రాంతులకు గురి చేయడం అనేటువంటిది కూడా పామూరులో కూడా జరిగింది. అలాంటి సంస్కృతి మన పామూరులో కూడా ఉంది. అందుకని మనం అధికార పార్టీ కాదు, అధికారులు కూడా అదే విధంగా తయారయ్యారు. ఈరోజు మనం చూస్తే అంతకుముందు ఒక అధికారి చేసినటువంటి తప్పును జర్నలిస్టుగా ఖండిస్తే నువ్వు ఎందుకు రాసావు ఆ వార్త అని చెప్పి అతన్ని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు